వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కు నిజంగా గ్యాప్ వచ్చిందా, ఎందుకు ఈ రోజున ఈ చర్చ చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ ఉంది. జనసేన శ్రేణులతో పాటు అటు టీడీపీ శ్రేణుల్లో కూడా ఈ చర్చ ఎందుకు హైలైట్ అవుతూ వస్తుంది. స్వయంగా చంద్రబాబు నాయుడే ఈరోజు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళినా కూడా ఈ చర్చకి ఎందుకు ఫుల్ స్టాప్ పడడం లేదు, దీని వెనుక వైసీపీ మైండ్ గేమ్ ఉందనే ప్రచారంలో వాస్తవం ఎంత. ఈరోజు మనం చూసినట్లయితే ఈ చర్చ ఆ స్థాయిలో హాట్ టాపిక్ అవడానికి కూడా ప్రజెంట్ కారణాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తాను 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన తర్వాత తన పార్టీ ఎక్కడ కూడా అంత ఇన్ఫ్లుయెన్స్గా కూడా ఓట్లు రాలేదు. కేవలం ఒకే ఒక్క స్థానానికి మాత్రమే గెలుచుకోవడం జరిగింది. ఆయన కూడా ఆ తర్వాత రోజుల్లో రాపాక వరప్రసాద్ రాజోల నుంచి గెలిచి టీడీపీ జెండా కప్పుకున్నారు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ బీజేపీతోనే అసోసియేట్ అయి ఉన్నారు. తన వ్యక్తిగతంగా రాజకీయంగా తన ఫ్యామిలీని కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్న తీరుతో పవన్ కళ్యాణ్ వెళ్ళి బీజేపీతో పొత్తులను కుదుర్చుకొని వచ్చారు. అప్పటి నుంచి బీజేపీ పొత్తుల్లో ఆయన సైల్ అవుతూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల కంటే ముందు విభజన హామీల వేదికగా బీజేపీతో వచ్చిన ఒక బిటర్ ఎక్స్పీరియన్స్ కారణంగా చంద్రబాబు నాయుడు బీజేపీతో దూరంగా ఉంటూ వచ్చారు. ప్రత్యేకించి తాను ఓటమి పాలైన 2019 తర్వాత ఎక్కడా బీజేపీ గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు. కానీ చంద్రబాబు నాయుడు లాంటి వాడిని ఎన్డీఏకి తిరిగి రప్పించుకునే ప్రయత్నంలో ఒక అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ క్రమంలో కావచ్చు, భీమవరంలో మోడీ హాజరైన కార్యక్రమం, ఒక G20 సన్నాహక సమావేశం కావచ్చు, ఒక ద్రౌపది ముర్ముని అభ్యర్థిత్వాన్ని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన క్రమంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు మద్దతు కోరే ప్రయత్నం అయితే బీజేపీ చాలా సీరియస్గా చేసింది. అయినా బీజేపీతో చంద్రబాబు నాయుడు టచ్ మీ నాట్ అన్నట్లుగా కూడా ఈ 4 ఏళ్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారో బీజేపీ అగ్రనేతలు ఎవరూ కూడా దీన్ని ఖండించే ప్రయత్నం చేయకపోవడంతో ఈ అరెస్టును బీజేపీ సమర్థిస్తోందన్న చర్చ కూడా బయటకు వచ్చింది. ఇది ఎక్కడ తమకు డ్యామేజ్ అవుతుందో అని అమిత్ షా లాంటి వాళ్ళు లోకేష్ను పిలిపించుకొని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా బట్ బీజేపీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక జగన్మోహన్ రెడ్డి షేర్ ఎంత ఉందో అంతకంటే ఎక్కువ షేర్ బీజేపీదే ఉందన్న చర్చ కూడా వచ్చింది. ఆ రిఫ్లెక్షన్ మొన్న ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో కూడా కనిపించింది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారో అప్పుడే పవన్ కళ్యాణ్ ఆయనతో ములాఖత్తు అయ్యారు. చంద్రబాబు నాయుడుతో అటు బాలకృష్ణ లోకేష్ని పెట్టుకొని మధ్యలో నుంచొని మరి పొత్తులను అధికారికంగా ప్రకటించారు. అనేకసార్లు పవన్ కళ్యాణ్ మాట్లాడారు తమ పొత్తుల తర్వాత అవసరమైతే బీజేపీని కూడా పొత్తులు దిశగా ఒప్పిస్తానంటూ కూడా అనేక లీకులు ఇస్తూ వచ్చారు. అధికారికంగా టీడీపీతో పొత్తులు ఖరారైన తర్వాత కూడా బీజేపీ విషయంలో ఆయన క్వశ్చన్స్ ఎదురవుతూనే ఉన్నాయి. బట్ పార్టీ క్యాడర్ నుంచి చూసినట్టయితే బీజేపీ నుంచి పవన్ కళ్యాణ్ బయటికి రావాలి, కేవలం బీజేపీ నుంచి అవమానాలు తప్ప ఇప్పటివరకు పవన్ కళ్యాణ్కి ఎదురైన అంత ఘన సత్కారాలు ఏం లేవు అనేది వాళ్ళ విమర్శ. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. 8 స్థానాల్లో పోటీ చేసి ఆయనకి డిపాజిట్లు కూడా రాలేదు. ఆ మరుసటి రోజే కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్తో మాకు ఎంపీ ఎన్నికల్లో పొత్తు ఉండబోదు అని ఖరాఖండిగా ఒక ప్రకటన చేశారు. సో ఈ విషయం మీద ఈరోజు టీడీపీ శ్రేణుల్లో ఒక ఆగ్రహం అయితే ఉంది. గతంలో కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు టీడీపీ బీజేపీ పొత్తుల విషయంలో కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు 2018 ఎన్నికల సమయంలో. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున జనసేనలో ఎంతైతే బీజేపీ మీద ఆగ్రహం ఉందో అంతకన్నా ఎక్కువ ఆగ్రహం ఈ రోజున టీడీపీ క్యాడర్లో ఉంది. అటు సోషల్ మీడియాలో మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ వీలైనంత త్వరగా బీజేపీ నుంచి బయటికి రావాలి అనేది ఈరోజు టీడీపీ శ్రేణులు తెర మీదకి తెస్తున్న డిమాండ్ జనసేన శ్రేణుల కంటే. అందుకే ఈ విషయంలో పవన్ కళ్యాణ్తో కొంతమేరకు గ్యాప్ ఉంది అనేది అయితే ఒక చర్చ. బీజేపీ పొత్తుల విషయంలో ఇప్పటిదాకా పవన్ ఎటూ తేల్చకుండా తెలంగాణ ఎన్నికల్లో అంత బిటర్ ఎక్స్పీరియన్స్ ఎదురయ్యి తన కరాఖండిగా పక్కన పెట్టే విధంగా కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడి ఏపీ ఎన్నికల్లో తమ పొత్తు అవసరం పవన్ కళ్యాణ్తో అని ఒకవైపు పురంధేశ్వర్ లాంటి వాళ్ళు చెప్తుంటే మరోవైపు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు తమల్ని హ్యూమిలేట్ చేసే విధంగా వ్యవహరిస్తున్న తీరైతే నిజంగానే జనసేన శ్రేణుల ఆగ్రహానికి కారణమవుతుంది. ఈ పరిణామాలన్నీ ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎక్కడా బీజేపీ పొత్తుల గురించి ఒక క్లారిటీ ఇవ్వకపోవడం అయితే అటు టీడీపీ శ్రేణుల్లో కూడా ఆగ్రహాన్ని పెంచుతోంది. ఈరోజు ఇప్పుడు టీడీపీ ఉన్న పరిస్థితుల్లో బీజేపీతో కలిసి సెయిల్ అయినట్లయితే రేపటి ఎన్నికల్లో అది బీజేపీకి కూడా ఒక పెద్ద సెట్ బ్యాక్ కాబోతుంది. పవన్ కళ్యాణ్తో కలిసినట్లయితే పవన్ కళ్యాణ్ తమను తీసుకొచ్చి ఎక్కడ బీజేపీతో పొత్తులు కుదురుస్తాడు అన్న ఒక ఆందోళన పార్టీ క్యాడర్లోని పార్టీ సీనియర్ నేతల్లో కూడా ఉంది. ఈరోజు విభజన చేసిన కాంగ్రెస్ మీద ఎంతైతే ఆగ్రహం ఉందో అంతకంటే ఎక్కువ ఆగ్రహం బీజేపీ మీద ఉంది. రాష్ట్రంలో గత 4.5 ఏళ్ళుగా వాళ్ళు చేసిన పని కావచ్చు, విభజన హామీల విషయంలో వాళ్ళు సీతకన్నేసిన విధానం కావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్తో తాము శైలి అయితే ఆయన అట్నుంచి అట్టే బీజేపీతో కూడా తమను పొత్తుల్ని ఒప్పిస్తారన్న ఒక చర్చ, ఒక ఆందోళన టీడీపీలో ఉంది. అందుకే ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఈ నెగోషియేషన్ అయితే నడుస్తూ ఉంది. బట్ దీన్నే వైఎస్ఆర్సీపీ ఈరోజు అవకాశంగా చేసుకుని చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్కి గ్యాప్ వచ్చిందన్న చర్చ అయితే తెర మీద తీసుకొచ్చింది ఒక వ్యూహాత్మకంగా. పవన్ కళ్యాణ్ ఎక్కడికక్కడ ఈ ప్రచారానికి చెక్ పెడుతున్నా స్వయంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ చర్చను ఇంకా ఎక్కువ చేసింది వైసీపీ సోషల్ మీడియా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అలిగిన కారణంగానే ఆయన ఇంటికి
స్వయంగా చంద్రబాబు నాయుడు వెళ్లారన్న చర్చను కూడా తెర మీదకి తీసుకొచ్చింది. బట్ చంద్రబాబు నాయుడు మాత్రం టికెట్ల ఎంపిక, టికెట్ల ఖరారు అంశానికి సంబంధించే ఒక క్లారిటీ తీసుకునేందుకే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లారు. గతంలో కూడా ఆయన 2014 ఎన్నికల సమయంలో కూడా వెళ్ళడం జరిగింది. అందుకే మరోసారి ఆయన ఇంటికి వెళ్లారన్న చర్చ అయితే ఉంది. మొత్తానికైతే చంద్రబాబు నాయుడుకి వైసీపీ సోషల్ మీడియా తెర మీద తీసుకొచ్చిన మైండ్ గేమ్ ప్రకారం చంద్రబాబు నాయుడుకి అండ్ దెన్ ఏదైతే పవన్ కళ్యాణ్కి మధ్య అయితే ఈరోజు ఎలాంటి నెగోషియేషన్ అయితే లేదు. పవన్ కళ్యాణ్ ఈరోజు టికెట్ల విషయంలో కూడా అవసరమైతే తానే కాంప్రమైజ్ అవ్వాలన్న విధంగా పార్టీ శ్రేణులకు కూడా ఒక సంకేతాలు ఇస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి తాజా సంఘటన ఆయన ఇంటికి వెళ్ళడం ద్వారా చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ని అయితే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం ద్వారా పూర్తి స్థాయిలో రెండు పార్టీ శ్రేణులకు ఒక క్లారిటీ అయితే ఇచ్చినట్లయింది. మరి త్వరలోనే వీళ్ళిద్దరూ కలిసి ఒక ఉమ్మడి కార్యాచరణ కోసం తెర మీదకి తీసుకురాబోతున్నారని కూడా అంటున్నారు. ప్రత్యేకించి లోకేష్ పాదయాత్ర పూర్తయిన రోజున పవన్ కళ్యాణ్ ఆయన పాదయాత్ర సభకు వెళ్ళడం లేదన్న ఇంకొక నెగోషియేషన్ కూడా వైసీపీ తెర మీదకి తీసుకొచ్చిన వాటిని ఎక్కడా కూడా ఈరోజు జనసేన కానీ టీడీపీ కానీ లెక్క పెడుతున్న పరిస్థితి అయితే లేదు. వైఎస్ఆర్సీపీ టిల్ ఎండ్ వరకు ఈ రెండు పార్టీల మధ్య ఒక మైండ్ గేమ్కి అయితే తెరదీస్తున్నా ఆ మైండ్ గేమ్కి చిక్కకుండానే చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రవర్తిస్తూ వస్తున్నారు. లెట్స్ ఈ వీళ్ళిద్దరి మధ్య నెగోషియేషన్కి బీజేపీ బంధమే కారణం అన్న చర్చకైతే ఎట్టకేలకు ఫుల్ స్టాప్ కూడా పడబోతుందన్న లీక్లు అయితే వస్తున్నాయి. లెట్స్ నిజంగా వీళ్ళిద్దరి బంధం ఎన్నికల నాటికి ఏ మలుపు తిరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.